ఆయిల్ వేసుకున్నాము. 1 గంటె ఆయిల్ సరిపోతుంది. గింజలు వేసుకున్నాము. ఎండుమిరగాయలు వేసుకున్నాము. వెల్లుల్లి రెబ్బలు నేను కచ్చాబిచ్చాగా దంచి వేసుకుంటున్నాను. అలాగే ఇందులోకి ఒక పచ్చిమిరకాయ, ఒక పెద్ద సైజు ఉల్లిపాయ తీసుకొని ఇలా ముక్కలు కట్ చేసి కూడా వేసుకున్నాము. నేను ఎక్కువ వేసుకుంటున్నాను. తోటకూర వేసేసుకున్నాం. వేసుకున్నాము. గల్లుప్పు వేసుకోవట్లేదు, నేను సాల్ట్ వేసుకుంటున్నా. మనం గల్లుప్పు వేసామంటే అసలు కరగదన్నమాట. ఓకేనండి, ఇలా బరకగా పట్టుకొచ్చుకున్నాను. ఒకవేళ మీరు ఈ పప్పుల పొడి ఎలా చేశానో చూడాలనుకుంటే వీడియోలో ఉంది చూడండి. స్పూను కారం వేసుకున్నాము. ఎందుకంటే ఆల్రెడీ మనము మిర్చి ఎండుమిరగాయలు వేసాం కదా, ఆ కారం ఎక్కువగా ఉంటుంది. కచ్చాబిచ్చాగా నూరుకొని, ఎందుకంటే దీనిపైన ఇలా వేసుకున్నాము. ఓకేనండి, చూసారు కదా నా రెసిపీ. ఓకేనండి, ఫుల్ వీడియో కావాలంటే మన ఛానల్లో ఉంది చూడండి.